Isha, it's like, అంటే of course you guys are already mentioned on many stages లో ఏంటంటే మలయాళం రీమేక్ ఫిలిం ఇది. సో జయ జయ ఏదైతే ఉందో ఫిలిం అండ్ సూపర్ హిట్ ఫిలిం. అఫ్ కోర్స్ నేను మలయాళంలో చూశాను, నాకు చాలా చాలా నచ్చేసింది ఆ సినిమా. ఆ టైంలోనే వచ్చిన టైంలోనే, ఆ టైంలో అందరం దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం అనమాట. సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ విమెన్ రోల్, ఎస్పెషల్లీ మీరు ప్లే చేస్తున్న రోల్ ఏదైతే ఉందో ప్రశాంతి రోల్, దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, అమ్మయ్యా ఈషాకి పర్ఫెక్ట్ రోల్ వచ్చింది ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అగైన్ అని అనిపించింది. సో వాట్ యూ థింక్? ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. ఎందుకంటే నేను మలయాళం సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్, అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి కదా అని చెప్పి చాలా అనిపించింది. బట్ అదే వెన్ సృజన్ సజీవ్ అప్రోచ్డ్ మీ, అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి, అండ్ నేను ఆ స్టోరీ రైట్స్ కూడా తీసుకుందాం అనుకున్నా అప్పట్లో. సో వీళ్ళే అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఇమీడియట్గా నేను ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పేసా. యూనివర్స్ మీకు ఇలా సపోర్ట్ కూడా చేసింది, మీరు అలా మేనిఫెస్ట్ చేశాను ఫుల్గా అనమాట. సో అట్లా అయ్యింది. అండ్ అంటే చాలా తక్కువ కదా ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా హీరోయిన్స్కి. సో అది రాగానే నాకు మెయిన్ ఇందులో ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా, నాకు అది చాలా, అంటే ఒరిజినల్ చూసినప్పుడు ఇట్లా హై వచ్చింది చాలా. అరే భలే చేస్తుంది. అంటే అమ్మాయి చాలా ఆర్డినరీ క్యారెక్టర్, చాలా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది యూనో. అంటే అసలు ఈ అమ్మాయి అలా, అంటే ఇలా కూడా బిహేవ్ చేస్తుందా అన్నది మనకి ఫస్ట్లో అర్థం కాదు, అంటే రియాక్ట్ అవ్వదు కదా అట్లా. సో ఐ థింక్ ఆ అమ్మాయికున్న అదే ఆ క్యారెక్టర్కున్న లేయర్స్, తర్వాత ఇలా చేయడం, మళ్ళీ తర్వాత నార్మల్ ఉండడం అనేది నాకు చాలా నచ్చింది. సో మలయాళం కంటే కూడా ఈ క్యారెక్టర్కి సజీవ్ ఇంకా చాలా ఏమంటారు లేయర్స్ యాడ్ చేశారనమాట. సో ఇందులో ఇంకా ఈమె క్యారెక్టర్ అంటే దానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా దీంట్లో. సో ఐ థింక్ ఇట్ బి రియలీ గుడ్. జనరల్లీ లైక్ వెన్ టాలీవుడ్, తెలుగులో మనం చూసుకున్నట్టయితే విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లైక్ అరుంధతి, బాగ్మతి, లైక్ ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్, ఆర్ ఎల్స్ యూనో హారర్ ఫిలిమ్స్ ఎక్కువగా, అలా గీతాంజలి, అంజలి డిడ్. సో ఇలాంటి ఫిలిమ్స్ వచ్చేవి. దాని తర్వాత నవే డేస్ చేంజింగ్, అంటే మా ఇంటి బంగారం రీసెంట్గా సమంత గారు చూసాం మనం, ఒక యూనో యా. సో దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది చాలా, అంటే ఈ మధ్య రైటర్స్ రాస్తున్నారు, ఈవెన్ దో బిగ్ యాక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, జనాలు చూస్తున్నారు. ఇది జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ ఇలాంటి పరిణామంలోనే ఈ సినిమా మీకు వచ్చింది. గుడ్ థింగ్ కదా. అంటే ముందు థియేటర్స్కి వస్తారా లేదా అని చాలా భయం ఉండేది. అంటే ఒక అమ్మాయి ఆ అమ్మాయి మెయిన్ లీడ్ అన్నప్పుడు వస్తారా లేదా, అసలు బడ్జెట్ అంత పెట్టచ్చా, పెడితే వస్తుందా రాదని చాలా భయం ఉండేది. ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్, ఈవెన్ అరుంధతి ఇలాంటి సినిమాలన్నీ అప్పుడు అంటే ఆ టైంలో కొంచెం తక్కువే ఉండేది. ఇప్పుడు ఇంకా అంటే పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, థియేటర్స్కి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది కాబట్టి దే పుట్టింగ్ ఇన్ మనీ అండ్ దే గెటింగ్ ద ప్రాఫిట్స్ ఆల్సో. సో ఇట్స్ అ గుడ్ థింగ్. వెరీ హ్యాపీ ఫర్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ.